మహానేత్రుడు, మహాజటాజూటుడు, విశాల కంఠుడైన శివయ్య యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిగా కొలువై ఉన్నాడు. కోరిన కోర్కెలు తీర్చే కల్పవృక్షంగా విరాజిల్లుతున్న శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రానికి ఎందరో భక్తులు వస్తూ శివయ్య చెంత జీవిస్తున్న 600 మంది అభాగ్యుల ఆకలి బాధలను తీర్చుతూ పుణ్యఫలాలు పొందుతున్నారు. కుమారుడి జన్మదినం సందర్భంగా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి అనుగ్రహం పొందేందుకు చౌటుప్పల్ నుండి వచ్చిన ఎస్ మంగయ్య, సుశీలా దంపతులు, వారి కుటుంబ సభ్యులు ఆదిదేవుని సేవలో తరించి అభాగ్యులకు సేవ చేయడంలో ఉన్న ఆత్మసంతృప్తిని పొందారు. ఈ సందర్భంగా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించుకొని వారి పేర్లపై, గోత్రనామాలపై పూజలు చేయించుకున్నారు. పుణ్యలింగేశ్వర స్వామి దేవతాయ నమో నమః. ఇది ఆనందకర్పూర దివ్యమంగళ రాజనాన్ దర్శయామి. హర నమః పార్వతీపదే హర హర మహాదేవ శంభో శంకర హర 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 నమః శివార్పణమస్తు. కుటుంబమంతా ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న హోమక్రతువులో పాల్గొని ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందారు. అనంతరం శ్రీ పుణ్యలింగేశ్వరుని క్షేత్ర నిర్మాణ పనుల్లో భాగమవడం అదృష్టంగా భావించి భక్తులందరూ ఆలయ పనుల వద్దకు ఆశ్రమ వ్యాన్లో వెళ్లి ఇటుకలు అందించి శివాశీస్సులు పొందారు. ఆదర్శ తల్లిదండ్రులు మంగయ్య, సుశీల గారులు వారి కుమారుడు శివమణి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని అనాథుల వసతి భవనాన్ని సందర్శించగా లయన్స్ క్లబ్ ఆఫ్ చౌటుప్పల్ సేవా సభ్యుల మధ్యన, పోలీస్ అధికారుల మధ్యన, అనాథుల మధ్య కేక్ కట్ చేయగా కుటుంబ సభ్యులందరూ కేక్ తినిపించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చౌటుప్పల్ లయన్స్ క్లబ్ వారు, అదేవిధంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు చౌటుప్పల్ ఎస్ఐ యాదవరెడ్డి గారు మాట్లాడుతూ సేవాభావంతో అనాథుల మధ్య పుట్టినరోజు వేడుకలు చేస్తున్నందుకు మంగయ్య గారి కుటుంబాన్ని ప్రశంసించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం శివమణి గారి పుట్టినరోజు సందర్భంగా తల్లిదండ్రులు మంగయ్య, సుశీల గారు లయన్స్ క్లబ్ ఆఫ్ చౌటుప్పల్ సేవా తరపున అనాథులకు స్వయంగా అన్నదానం చేసి అనంతమైన ఆత్మసంతృప్తి పొందారు. చాలా సంతోషం. ఈరోజు మన చౌటుప్పల సిలివేరు మంగయ్య గారి పుత్రుడైనటువంటి మన సిలివేరు శివమణి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు అతని పుట్టినరోజు సందర్భంగా మన చౌటుప్పలలోని అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం అతి పవిత్రమైనది, అతి పుణ్యమైనది. ఇక్కడ అనాథలు కాదు, దేవుడి పుత్రులు అనేటువంటి మీరు అభాగ్యులను ఇక్కడ చేరదీసినటువంటి మా గట్టు శంకర్ ఇక్కడ ఫౌండర్, మా లయన్స్ క్లబ్ మెంబరు. ఈ రోజు శివమణి పుట్టినరోజు సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ చౌటుప్పల సేవ ఆధ్వర్యంలో ఈ రోజు మీ అందరికి కూడా ఇక్కడ అన్నప్రసాదం మీకు ఇవ్వడం మాకు చాలా సంతోషం. అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా పుట్టినరోజులు కానీ, పెళ్లి రోజులు కానీ, ఏ కార్యమైనా సరే మనం ఇంట్లో చేసుకుంటే మన కుటుంబ సభ్యులతోటి, మన కుటుంబ సభ్యుల మధ్యనే మన కుటుంబ సభ్యులమే భోంచేస్తాం తప్ప ఈ రోజు ఈ 100 మందికి ఈ దేవుళ్ళ లాంటి మీకు ఈ రోజు శివమణి పుట్టినరోజు సందర్భంగా అన్నప్రసాదం సమర్పించడం మాకు సంతోషంగా భావిస్తూ మెనీ హ్యాపీ రిటర్న్స్. నిండు నూరేళ్లు శివమణి ఇలానే వాళ్ళ తండ్రి గారు కూడా మంగయ్య గారు అనేక అన్నదానాలు కానీ సేవా కార్యక్రమాలు చేస్తుంటాడు. అట్లాంటి వ్యక్తులు మా లయన్స్ క్లబ్ లో ఉండి కొన్ని 100 ప్రోగ్రాంలు, సేవా కార్యక్రమాలు మా లయన్స్ క్లబ్ ఆఫ్ చౌటుప్పల్ సేవ ఆధ్వర్యంలో కొన్ని లక్షల విలువైనటువంటి ప్రోగ్రాం కూడా చేయడం జరిగింది. అందులో భాగంగా ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ శివమణి పుట్టినరోజు నిర్వహించుకుంటున్నందుకు మా లయన్స్ క్లబ్ ఆఫ్ చౌటుప్పల్ సేవ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ రోజు శివమణి యొక్క బర్త్డేని మంచి ప్రదేశంలో ఏర్పాటు చేసుకోవడం అనేది ఈ కార్యక్రమాన్ని
ఇక్కడనే సెలెక్ట్ చేసుకోవడానికి వీళ్ళకు మంచి కార్యక్రమం. ఇంకా ముందు కూడా ఎన్నో బర్త్డేలు అంటే మనం ఎక్కడెక్కడో మనం ఎవరెవరికో ఉన్నోళ్ళకి పెట్టేదానికన్నా ఎవరైతే అనాథలు అంటే మన అనాథలని కాదు, వారికి ఏదో కొన్ని కారణాల వల్ల ఏదో ఒక కారణం వల్ల ఇక్కడ వాళ్ళు ఉండిపోయారు, కానీ వాళ్ళు ఏమి అనాథలు కాదు. మనం ఊహించుకోవడం ఏంటంటే మనం ఇక్కడ ఆశ్రమంలో కాబట్టి మనం అందరం అనాథాశ్రమం అనుకుంటున్నాం, కానీ వాళ్ళకి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది మనకు తెలియదు. కాబట్టి కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల వచ్చి ఉంటున్నారు. వీళ్ళకు ఏదో ఒక విధంగా వీళ్ళు మనం ఉండాలి, ఇక్కడ మన బర్త్డే చేసుకుంటే మంచిగా ఉంటుంది, వీళ్ళ మధ్యలో చేసుకుంటే బాగుంటుంది. కొంతమంది చేసుకుంటాం ఎక్కడెక్కడో మంచి రెస్టారెంట్లో మంచి వేరే దర్శనాలు చేసుకుంటారు. అక్కడ చేసుకున్నంత అక్కడ కన్నా ఇక్కడ చేసుకున్నందుకు వీళ్ళకి చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంకా ముందు కూడా ఇట్లాంటి కార్యక్రమాలు లేని వారికి చేసేది మంచిగా ఉంటుంది. ఉన్నోళ్ళకి పెడితే వాళ్ళు ఈరోజు తింటారు, వెళ్ళిపోతారు, మర్చిపోతారు. కానీ వీళ్ళు మర్చిపోరు, ఎప్పుడుగానా మనం ఎప్పుడు గుర్తుపెట్టుకుంటారు. ఇంతకుముందు కూడా గతంలో మంచిగా ఇట్లాంటి కార్యక్రమం చేసినారు, మంచిగా మమ్మల్ని బాగా చూసుకున్నారు అనేది బాగుంటుంది. కాబట్టి వీళ్ళు ఈ ప్రదేశాన్ని ఎన్నుకోవడం అనేది చాలా మంచి కార్యక్రమం. కాబట్టి అందరికీ ఇక్కడ ఏర్పాటు చేసుకున్నందుకు కూడా ధన్యవాదాలు. ఈ శుభ సమయాన సేవామూర్తి మంగయ్య గారు శివయ్య చెంత జీవిస్తున్న అనాథుల అన్నదానం నిమిత్తం శక్తిమేర సాయం చేసి మానవ సేవే మాధవ సేవ అని చాటారు. కుమారుడు పుట్టినరోజున మతిహీనుల కడుపు నింపిన సేవామూర్తి మంగయ్య గారి కుటుంబంపై, చౌటుప్పల్ లయన్స్ క్లబ్ సభ్యులపై శ్రీ పుణ్యలింగేశ్వరుని సంపూర్ణ అనుగ్రహంతో ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం కోరుకుంటుంది. అనాథ ఆశ్రమం అంటే ఒక గట్టు శంకర్ చాలా ఒక పుణ్యం చేసుకున్నాడు. గట్టు శంకర్ అనే వ్యక్తి ఆల్రెడీ మా క్లబ్లో వాళ్ళు ఒక మెంబర్గా ఉండి మేము మా మ్యారేజ్ డేలు కానీ, మా బర్త్డేలు కానీ, మా పిల్లల బర్త్డేలు కానీ కొన్ని సేవా కార్యక్రమాలు కొన్ని సంవత్సరాల సంది ఈ జరుపుకోవడం మాకు ఒక ఎంత అదృష్టంగా భావిస్తున్నాము. మేము విషయం ఏంటంటే ఇది ఒక పుణ్యక్షేత్రం అంటే మామూలుగా ఒక మన తెలంగాణలోనే ఒక మంచి శివాలయం కానీ, శివాలయానికి ఒక మేము భూమి పూజ చేసి ఈరోజు ఆ శివాలయాన్ని చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది మాకు. ఇలాంటి ఒక గట్టు శంకర్కు ఇలాంటి ఒక పుణ్యం దొరకడం, అందులో మా లయన్స్ క్లబ్లో ఒక మెంబర్గా ఉండడం అనేది మా అదృష్టం అండి. ఈరోజు మా బాబు మా పేరు సిల్వేరు మంగయ్య, మా మిసెస్ పేరు సిల్వేరు సుశీల, మాకు ఇద్దరు కూతుర్లు సిల్వేరు శివలక్ష్మి, శిరీష. అలాంటి శివమణి పుట్టినరోజు సందర్భంగా మేము ప్రతి సంవత్సరం ఈ అనాథలకు ఏదో మాకు తోచిన సాయాన్ని అందిస్తుంటూ ఇలానే మా ఫ్రెండ్స్ని కానీ ఇలాంటి కార్యక్రమాలు చేపిస్తుంటూ ఇలా మాకు ఏదో తోచిన సాయం చేస్తూ ఆ భగవంతుని దయ వల్ల, శివుని ఆశీస్సుల వల్ల అంతా బాగుండాలని కోరుకుంటూ. సో కూడా యాజ్ సూన్ యాజ్ మేము ఇక్కడికి రాగానే ద రిసీవింగ్ అండ్ వెల్కమింగ్ చాలా బాగుండే అండి. సో మాకు ఇది ఏదైతే ఈరోజు జరిగే కార్యక్రమం మాకు ముందే ఒక 1 వీక్ ముందు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసిన దానికంటే కూడా రిసీవింగ్ అండ్ వాళ్ళు ఎగ్జిక్యూషన్ చాలా బాగుందండి. సో ఇది ఇక్కడ వచ్చి చూసిన తర్వాత అండ్ చేసిన తర్వాత మేము బయటికి వెళ్ళి ఒక 10 మందిని కాదు ఒక 20 మందిని కూడా మాకు చెప్పేసి వాళ్ళు కూడా వాళ్ళ బర్త్డే కానీ, మ్యారేజెస్ డే కానీ, సో వాట్ ఎవర్ ద అకేషన్, ఏ అకేషన్ అయినా కూడా మేము ఇక్కడ వాళ్ళకి పంపించేసి కార్యక్రమం జరిపి పుణ్యం చేకూర్చుకోవాలని చెప్పి ఖచ్చితంగా చెప్తామండి. సో ఇది రియల్గా వీఆర్ వెరీ బ్లెస్డ్ అండి. ఇక్కడ మేము రావడం అయితే చాలా బ్లెస్డ్గా ఫీల్ అవుతున్నాము. అండ్ వాళ్ళకి ఫుడ్ పెట్టడం కానీ, సో అది యాక్చువల్గా మేము మాటలు కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేము. ఓవరాల్ ఎక్స్పీరియన్స్ మాకు గుడ్ అనే దానికన్నా అసలు ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్ అండి. చాలా చాలా బాగుంది.